ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు బిల్ గేట్స్. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్కి వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు బిల్ గేట్స్. ఆర్టీజీఎస్లోని డిస్ప్లే వాల్స్ పై ప్రెజెంటేషన్లు పరిశీలించారు బిల్ గేట్స్. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని వివరించారు సీఎం చంద్రబాబు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయటం బాగుందన్నారు గేట్స్. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గేట్స్కి తెలియజేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును పరిశీలించారు బిల్ గేట్స్. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్టీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని పరిశీలించారు బిల్ గేట్స్. ఈ క్రమంలో ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు బిల్ గేట్స్. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, అలాగే భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందన్నారు గేట్స్. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూలు కూడా గణనీయంగా పెరిగిందని తెలియజేశారు సీఎం చంద్రబాబు. తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును అడిగి తెలుసుకున్నారు బిల్ గేట్స్. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని తెలుసుకున్నారు గేట్స్. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్ట్ చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ వ్యాఖ్యానించారు బిల్ గేట్స్. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని తెలిపారు అధికారులు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చూస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. దీనికి గాను గ్రేట్ అంటూ కితాబిచ్చారు బిల్ గేట్స్. బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను అడిగి తెలుసుకున్నారు బిల్ గేట్స్. ఈ సందర్భంగా డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని తెలియజేశారు గేట్స్. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు బిల్ గేట్స్. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్ కి వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుని గ్రేట్ వర్క్ అంటూ కితాబిచ్చారు బిల్ గేట్స్.